Yeah, in the previous class we have discussed about fixed bias circuit and collector to base circuit. Okay, collector to base bias. సో ఈ టూ బయాసెస్ మనం చదివినప్పుడు ఫస్ట్ ఫిక్స్డ్ బయాస్లో ఏదైతే ఉందో ఫిక్స్డ్ బయాస్లో వీ అబ్జర్వ్ దట్ ద థర్మల్ స్టెబిలిటీ ఈజ్ లో వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ కలెక్టర్ టు బేస్ బయాస్. ఓకే, హౌ మచ్ యూ గాట్ దేర్ స్టెబిలిటీ ఫ్యాక్టర్? సి ఇన్ ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్ ఇది బేసిక్ సర్క్యూట్. ఓకే, ఇది వచ్చేసి ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్ అంటాం దీనికి వచ్చేసి ఎంత వచ్చింది మనకి స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఐ గాట్ 1 ప్లస్ బీటా. అండ్ వన్ థింగ్ ఐ టోల్డ్ యూ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ ఈ స్టెబిలిటీ ఫ్యాక్టర్ హై ఉంటే కనుక దట్ పర్టిక్యులర్ సర్క్యూట్ ఈజ్ థర్మలీ లెస్ స్టేబుల్. స్టెబిలిటీ ఫ్యాక్టర్ హై ఉంటే థర్మల్ స్టెబిలిటీ తగ్గిపోతుంది, స్టెబిలిటీ ఫ్యాక్టర్ తక్కువ ఉంటే థర్మల్ స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ అన్ ఇన్వర్స్ రిలేషన్షిప్. యూ షుడ్ నాట్ సే దట్ స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉందంటే థర్మల్ స్టెబిలిటీ ఎక్కువ ఉన్నట్టు కాదు. ఓకే, థర్మల్ స్టెబిలిటీ అనేది తగ్గుతుంది యాక్చువల్ స్టెబిలిటీ ఫ్యాక్టర్ పెరిగేకొద్ది. సో బీటా రేంజ్ వాల్యూస్ మీకు చెప్పాను 40 to 100 వరకు, ఇన్ సమ్ కేసెస్ ఈవెన్ ఇట్ గోస్ ఫర్ 200 ఆల్సో ద గెయిన్ వాల్యూ, బీటా గెయిన్. ఓకే, సో ఇక్కడ 1 ప్లస్ బీటా అంటే ఎంత వస్తుంది ఆ వాల్యూ? టిపికలీ ఇట్ విల్ కమ్ ఫ్రమ్ అబౌవ్ 41 ఓన్లీ. ఓకే, 41 ఈస్ జనరలీ అంటే 40 ప్లస్ 1 కదా. సో 41 ఆర్ ఇఫ్ ద బీటా ఈస్ హయ్యర్ వాల్యూ లైక్ 100 దెన్ ఇట్ విల్ బి 101. ఓకే, whatever may be the value, s equal to 41 or even higher than that value, it is considered very high value. Stability factor is considered as high value in this case. And if you are considering that kind of stability factor, you can easily say that this circuit is thermally less stable. So in order to make this circuit less stable, in order to make this circuit more stable, okay, ఇది యాక్చువల్గా అయితే లెస్ స్టేబుల్ ఉంది కాబట్టి దీన్ని మోర్ స్టేబుల్ కింద మార్చడానికి మనం ఏం చేసాం, ఇందులో రెసిస్టర్ ఒకటి కనెక్ట్ చేసాం ఎమిటర్ ఎండ్ దగ్గర. ఓకే, యాజ్ యూ కెన్ సీ హియర్ ఇన్ ద ప్రీవియస్ సర్క్యూట్ ఫస్ట్ మెయిన్గా ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్లో అది ఉందా అంటే లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎమిటర్ దగ్గర కింద లేదు, ఇక్కడ ఎమిటర్ దగ్గర ఇప్పుడు ఒక రెసిస్టర్ని కనెక్ట్ చేశాను. డ్యూ టు దిస్ వాట్ హ్యాపెన్స్ ఈస్ ద స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఈజ్ రెడ్యూస్డ్. ద స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఈజ్ రెడ్యూస్డ్ by as you can see like this 1 plus beta by 1 plus beta into Re by Rp plus Re. So now it is dependent on Re value also. Okay, this value is generally less than 1 plus beta. So if you increase the Re value, emitter side దగ్గర ఏదైతే రెసిస్టెన్స్ కనెక్ట్ చేసానో ఆ రెసిస్టెన్స్ని నేను ఇంక్రీజ్ చేసే కొద్దీ the circuit might become more and more stable because S value is decreasing more and more. Re వాల్యూ ఇంక్రీజ్ చేస్తున్నానంటే ఏంటి, ఇక్కడ ఎస్ వాల్యూ ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. 41 నుంచి 40, 39, 38, 37 అట్లా తగ్గిపోతూ ఉంటుంది. రెసిస్టెన్స్ ఇక్కడ ఎమిటర్ రెసిస్టెన్స్ పెంచే కొద్దీ ఈ వాల్యూ తగ్గుతూ ఉంది. ఇది తగ్గినప్పుడు ఎస్ వాల్యూ ఈస్ డిక్రీజింగ్. ఎస్ వాల్యూ ఈస్ డిక్రీజింగ్ మీన్స్ వాట్? థర్మల్ స్టెబిలిటీ ఈజ్ ఇంక్రీజింగ్. సో దట్ ఈస్ వాట్ ఈస్ రిటర్న్ హియర్. సో ఇన్ అ ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్ ఐ నీడ్ one more resistor to make it more stable. And also you have observed that if you are not connecting this resistance, this circuit is not at all useful. Fixed bias circuit అనేది it is very less stable, thermally less stable. Okay, సో అందుకోసమే ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్కి డిసడ్వాంటేజ్ ఉంది కాబట్టి దీన్ని చాలా తక్కువ అప్లికేషన్స్లో వాడతాం మనం. అండ్ ఇఫ్ యూ గో ఫర్ కలెక్టర్ టు బేస్ బయాస్, here actually it is better than that of fixed bias, but still as you can see here the value is S is equal to 1 plus beta by 1 plus beta into RC by RC plus RB. సో ఇక్కడ సెల్ఫ్ రెగ్యులేటింగ్ మెకానిజం ఉండదు, ఇక్కడ అంతా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఇక్కడ సెల్ఫ్ రెగ్యులేటింగ్ మెకానిజం ఉండదు. వీ హ్యావ్ టు ఆల్వేస్ మానిటర్ how the current is flowing, and we have to also check how the stability is being affected by the input by the current that is flowing from the VCC value, that is nothing but IC plus IB value ఏదైతే ఉందో ఈ వాల్యూ ఒకవేళ చేంజ్ అవుతే కనుక థర్మలీ ఇట్ మైట్ గెట్ ఎఫెక్టెడ్. ఈవెన్ దో దిస్ ఈజ్ థర్మలీ మోర్ స్టేబుల్ దాన్ ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్, స్టిల్ its stability factor is slightly high on the higher end. Okay, సో ఇక్కడ చూస్తే కనుక మీకు S is equal to 1 plus beta వస్తుంది when RC value is 0. బట్ ఇఫ్ యూ ఇంక్రీజ్ RC వాల్యూ, ఓకే, చిన్న వాల్యూ RC వాల్యూ 0 కాకుండా కొంచెం ఎక్కువ వాల్యూ తీసుకుంటే కనుక దెన్ యూ కెన్ ఇంక్రీజ్ ద స్టెబిలిటీ ఆఫ్ ద సర్క్యూట్. ఓకే, సో ఇన్ దిస్ కేస్ RC వాల్యూ ఈజ్ ఇంపార్టెంట్. ఇన్ ద ప్రీవియస్ కేస్ RE వాల్యూ అనేది మనం ఇంక్లూడ్ చేసాం. ఓకే, ఫిక్స్డ్ బయాస్లో అయితే RE అనే రెసిస్టర్ని మనం ఇంక్లూడ్ చేసాం. ఇందులో ఆల్రెడీ రెసిస్టర్ ఉంది.
ఎమిటర్ దగ్గర కాదు కానీ కలెక్టర్ దగ్గర ఉంది. ఈ కలెక్టర్ దగ్గర ఉన్న రెసిస్టెన్స్ తోటే మనము థర్మల్ స్టెబిలిటీని అచీవ్ చేయొచ్చు. కానీ ఈ థర్మల్ స్టెబిలిటీ ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ హ్యావ్ ఆర్సీ వాల్యూ వెరీ హై వాల్యూ ఉండాలి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ స్మాల్ వాల్యూ యూ విల్ గెట్ లెస్ స్టేబుల్ సర్క్యూట్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ద ఐసీ ప్లస్ ఐబీ వాల్యూ is directly affected by the RC value. So if this value is too much, okay, if RC value is very high, then the current that is flowing from here IC plus IB will automatically be affected. So its value might decrease, and due to that the transistor operation will become limited. So due to this main disadvantage, this circuit is also not very much used. Okay, so ఈ రెండు biasing circuits కన్నా one more circuit is there, that is the most advantageous one, that is called as voltage divider bias circuit, or it is also known as self bias circuit అని ఉంటుంది. మీకు సిలబస్లో సెల్ఫ్ బయాస్ అని ఇచ్చాడు. ఓకే, బట్ ఇన్ ఎగ్జామ్ మీకు వోల్టేజ్ డివైడర్ అని కూడా క్వశ్చన్ రావచ్చు. బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ఓకే, ఇట్ హ్యాస్ 3 different names: voltage divider, emitter bias or self bias. Okay, 3 different names తోటి క్వశ్చన్ అడగచ్చు. Okay, if you observe this in this circuit, as you can see there are more number of resistors in this case, but here the operation, the biasing is very easy. Here the circuit becomes more thermally stable by regulating the RE value, that is nothing but emitter side resistance. Okay, and also if you know R1 and R2, if you have 2 DRBs, nothing but variable resistors ఇక్కడ పెట్టుకుంటే కనుక R1 R2, without switching off the circuits you can manually control the circuit and change the quiescent point. Okay, సో R1 R2ని మనం వేరీ చేస్తూనే క్విజెంట్ పాయింట్ని మార్చేసుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ మనం వేరియబుల్ రెసిస్టర్స్ని కన్సిడర్ చేస్తే డిఆర్బి ఉంటుంది కదా, డీకేడ్ రెసిస్టెన్స్ బాక్స్, అందులో ఏం చేస్తామంటే రెసిస్టెన్స్ వాల్యూస్ మనం చేంజ్ చేయగలుగుతాం. సో ఈ R1 R2లో ఏదైతే ఉందో ఇక్కడ డిఆర్బీస్ 2 పెట్టుకుంటే కనుక మనం క్విజెంట్ పాయింట్ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనం డిజైర్ చేస్తున్నాం, అంటే ఈ పాయింట్ దగ్గర ఆపరేట్ చేస్తే మనకి బెటర్ యాంప్లిఫికేషన్ వస్తుంది అన్నప్పుడు మనం క్విజెంట్ పాయింట్ని వేరీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. మనకి గ్రాఫ్స్ వచ్చింది కదా, ఆ గ్రాఫ్లో క్విజెంట్ పాయింట్ మిడ్వేలో వస్తే మనకి బెస్ట్ యాంప్లిఫికేషన్ వస్తుంది. ఒకవేళ ఆ మిడ్ పాయింట్ దగ్గర లేకపోతే R1 R2 వాల్యూస్ని మనం చేంజ్ చేసుకుని ఆ క్విజెంట్ పాయింట్ని స్లైట్గా షిఫ్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దీస్ R1 and R2 రెసిస్టర్స్. ఓకే, విచ్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ద ప్రీవియస్ సర్క్యూట్స్లో ఏవైతే ఉన్నాయో అక్కడ ఓన్లీ సింగిల్ రెసిస్టర్సే ఉన్నాయి. బేస్కి మీరు బేస్ సైడ్ మీరు చూస్తే కనుక ఓన్లీ సింగిల్ రెసిస్టర్స్ ఉన్నాయి. బట్ ఇన్ దిస్ కేస్ 2 రెసిస్టర్స్ ఆర్ దేర్. సో if this is varying too much, if this is being affected, the current that is flowing from here is being affected, you can regulate the current by changing the R2 value. Okay, so regulation of the current is possible in this case. Okay, and by regulating that current flow you can also maintain a desirable Q point. Okay, now we have to convert this into a Thevenin's equivalent circuit in order to find out stability factor, because the stability factor కనుక్కోవాలంటే ఫస్ట్ ఇన్పుట్ లూప్ ఈక్వేషన్ రాయాలి. ఓకే, ఇక్కడ ఇన్పుట్ లూప్ ఈక్వేషన్ రాయడం చాలా కష్టం, ఎందుకంటే ఇక్కడ ఇన్పుట్ ఎక్కడ ఉంది, VBE కదా, బేస్ అండ్ ఎమిటర్ అంటే ఏంటో వస్తుంది, ఇన్పుట్ సైడ్ వస్తుంది. సో ఇన్పుట్ సైడ్ ఈ ఈక్వేషన్ రాయాలంటే మనకి ఇదంతా తెలిసి ఉండాలి, VCC నుంచి తీసుకోవాలి. ఓకే, పెన్తో హైలైట్ చేస్తాను, ఇదంతా కావాలి మనకి, ఇట్లా ఈ సర్క్యూట్ మొత్తం కావాలి. ఇక్కడ VCC ఎలా వస్తుంది, ప్లస్ VCC అంటే పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్ ఇక్కడ వస్తుంది, లైక్ దిస్. ఓకే, బట్ హియర్ యూ కెనాట్ ఈజీలీ డిస్టింగ్విష్ విచ్ ఈజ్ ఇన్పుట్ సైడ్ విచ్ ఈజ్ అవుట్పుట్ సైడ్ బికాస్ ఆఫ్ దీస్ 2 రెసిస్టర్స్. ఓకే, ఈ 2 రెసిస్టర్స్ R1 R2 వల్ల ఈజీగా మనం సెపరేట్ చేయలేం ఏది ఇన్పుట్ సైడ్ ఏది అవుట్పుట్ సైడ్ అనేది. So that is the reason we will convert this R1 and R2 into a Thevenin's equivalent circuit. What is Thevenin's theorem? Thevenin's theorem అంటే ఏదైనా ఎటువంటి సర్క్యూట్ అయినా తీసుకున్నా కూడా అందులో n నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఉన్నా, n నెంబర్ ఆఫ్ వోల్టేజ్ సోర్సెస్ ఉన్నా, అవన్నీ కూడా ఒక సింగిల్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్ కింద మార్చేయచ్చు. దాన్ని Thevenin's theorem అంటాం. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఐఎమ్ ఓన్లీ కన్సిడరింగ్ దిస్ పార్ట్ ఆఫ్ ద సర్క్యూట్, this part. Now I want to convert this into single voltage source in series with a resistor. A single voltage source in series with a resistor, and that single voltage source I am considering as VTH and resistor as RTH.
Okay, so this is what Thevenin's theorem is saying. So based on that we have to convert. So Thevenin's theorem lo first ala conversion cheyadaniki first ipudu let us say I want to find out VThevenin. In order to find out VThevenin, I will use here voltage division rule. See here. So I am assuming VTH is equal to X times R2. X is the current flowing to R1 and R2. And remember, whenever we want to find out VTH, nothing but VTH I am considering between base and emitter terminal, right? సో ఈ రెండు టెర్మినల్స్ మధ్య నేను కన్సిడర్ చేస్తున్నాను కాబట్టి ఈ VTH అనేది నేను ఇక్కడ కనుక్కోవాలి. ఇక్కడ కనుక్కునేటప్పుడు దీన్ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కండిషన్స్ ఆఫ్ థెవెనిన్స్ థియరం. In Thevenin's theorem, if you want to find out VTH, you have to open circuit the output end. Okay, so the output end here you are considering as or load end అని కూడా అనిపిస్తారు. లోడ్ ఎండ్ ఇక్కడ ఏమైనా కన్సిడర్ చేసుకున్నాను ఈ సర్క్యూట్లో బేస్ టు ఎమిటర్ అని కన్సిడర్ చేసుకున్నాను. సో ఇక్కడ నుంచి నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఈ రెండు అవుట్పుట్ కింద అనుకున్నప్పుడు నేను దీన్ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఓపెన్ సర్క్యూట్ చేసి నేను ఫైండ్ అవుట్ చేయాలి. సో వెన్ దిస్ ఈజ్ ఓపెన్ సర్క్యూట్, వాట్ ఈస్ ద కరెంట్ దట్ ఈస్ ఫ్లోయింగ్ టు R1 and R2? నెక్స్ట్ నథింగ్ బట్ ద సేమ్ కరెంట్ ఎక్స్ అని ఇక్కడ రిప్రజెంట్ చేశాను కదా, సేమ్ కరెంట్ R2లో కూడా flow అవుతుంది. X and Y will be same. That is why only I am considering X current here, because this is open circuit now. Okay, so when you open circuit it, you will get VTH value as X into R2. Because the current flowing through this is X and R2 value is the resistor. So VTH is nothing but open circuit voltage across these two terminals that I am highlighting now. So ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు కదా, ఈ వాల్యూ ఎంత ఉంటుంది? X into R2. నెక్స్ట్ X వాల్యూ ఈక్వల్ టు VCC బై R1 ప్లస్ R2. సో ఇప్పుడు ఇది ఓపెన్ సర్క్యూట్ అన్నప్పుడు VCC అంటే ఏమని రిప్రజెంట్ చేశాను? ప్లస్ VCC ఆర్ సింప్లీ VCC అన్నప్పుడు పాజిటివ్ టర్మినల్ పైన పెట్టుకోవాలి, నెగిటివ్ టర్మినల్ యూ హ్యావ్ టు కనెక్ట్ టు ద గ్రౌండ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ VCC. Okay, so now write KVL equation. You will get here VCC ప్లస్ VCC. ఓకే, ఇలా KVL ఈక్వేషన్ రాద్దాం. ఇలా రాసినప్పుడు ఏమవుతుందంటే ప్లస్ VCC మైనస్ XR1 మైనస్ XR2 ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఫైనలీ ఆ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే నీకు ఈ ఈక్వేషన్ వస్తుంది. X ఈజ్ ఈక్వల్ టు VCC బై R1 ప్లస్ R2. సో ఇన్ దిస్ వే యూ విల్ ఫైండ్ అవుట్ current through the both resistors, X value, and then you will substitute that in VTH. So finally what is the value you get? This one. Next one, here RTH. If you want to find out RTH, remember you have to open circuit the current sources and short circuit the voltage sources. If you are finding out if you are finding out the Thevenin's resistance నువ్వు కనుక్కోవాలనుకుంటే కనుక ఆ సర్క్యూట్లో ఉన్న వోల్టేజ్ సోర్సెస్ ఏవైతే ఉన్నా అవన్నీ షార్ట్ సర్క్యూట్ చేయాలి. ప్లస్ ఒకవేళ కరెంట్ సోర్సెస్ ఉంటే అవి ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఇక్కడ కరెంట్ సోర్సెస్ ఏం లేవు, వోల్టేజ్ సోర్స్ ఒకటి ఉంది, అదేంటది? VCC వాల్యూ. సో ఈ VCC వాల్యూ ఏదైతే ఉందో, అంటే ఇందాక మేము ఇలా చూపించాను కదా, VCC అంటే ఇలా మనం సర్క్యూట్ కింద డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ VCC ఏదైతే ఉందో దీన్ని మనం షార్ట్ సర్క్యూట్ చేయాలి. సో యూ విల్ బీ గెటింగ్ సర్క్యూట్ లైక్ దిస్. ఓకే, సో now observe carefully. You are trying to find out RTH between these two ends. Okay, this end and this end. Okay, సో ఈ టూ ఎండ్స్ నుంచి నువ్వు RTHని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఈ R2 ఎలా ఉంది? R2 ఈజ్ ఇన్ ప్యారల్ విత్ R1, రైట్? See here, that is what I have shown in the figure. R1 and R2 are actually in parallel now. ఇది చూడు, R1 ఇంకా R2 ఈ రెండు చూస్తే కనుక మనకి ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు రెండు ప్యారల్లో ఉన్నాయి. సో ఆ సర్క్యూట్ని రీడ్రా చేసినప్పుడు నాకు ఇలా వస్తుంది. ఓకే, సో ఫైనలీ వెన్ దీస్ టూ ఆర్ ఇన్ ప్యారల్, వాట్ ఈస్ ద RTH? దీస్ టూ ఆర్ ఇన్ ప్యారల్ కాబట్టి R1 R2 బై R1 ప్లస్ R2 అని రాసాను. ఓకే, సో ఇన్ దిస్ వే యూ విల్ ఫైండ్ అవుట్ VTH and RTH, and then you will replace this circuit into simply one single voltage source in series with a resistor. Okay, so that is what is shown in the next slide. See here, VTH in series with RTH, and the remaining part of the circuit is same. VCC, next VCC, RC,
ఇక్కడ ఏదైతే ఉందో VCC, RC, rest transistor and RE, all are remaining part of the circuit is same. Okay, so remaining part of the circuit is same, only on the input end you are having VTH and RTH. Now apply KVL to the input loop. ఇప్పుడు ఈజీగా మనం డిస్టింగ్విష్ చేయొచ్చు ఏది ఇన్పుట్ సైడ్ ఏది అవుట్పుట్ సైడ్ అనేది. ఇప్పుడు BE సైడ్ దగ్గర ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్పుట్ సైడ్. సో ఇదంతా ఇన్పుట్ లూప్ అవుతుంది. ది అవుట్పుట్ లూప్ ఏమవుతుంది, అవుట్పుట్ లూప్ కోసం మనము ఇక్కడ సింపుల్గా VCCని ఇలా రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ బికమ్స్ ది అవుట్పుట్. ఈ సైడ్ ఏదైతే ఉందో దిస్ బికమ్స్ ది అవుట్పుట్. సో ఫస్ట్ ఇన్పుట్ లూప్ చూసుకుందాం. ఇన్పుట్ లూప్ ఇక్కడ ఇది ఇన్పుట్ లూప్, ఈ సర్క్యూట్లో ఉన్నది ఇది ఇన్పుట్ లూప్. ఈ ఇన్పుట్ లూప్కి ఈక్వేషన్ రాస్తున్నాను నేను. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, VTH ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ ప్లస్ VTH మైనస్ IBRTH మైనస్ VBE. Next, what is the current flowing through this? IC plus IB. Emitter current is nothing but the sum of base current and collector current. So IC plus IB into RE minus IC plus IB into RE. ఇక్కడ రాసాం ఆ ఈక్వేషన్. ఆ ఈక్వేషన్లో we also know that IC is equal to beta IB, current gain relationship. ఓకే, సో ఆ రిలేషన్షిప్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకు వచ్చే ఈక్వేషన్ ఇది వస్తుంది. So you will be getting IB value as this one, VTH minus VBE by RTH plus 1 plus beta into R. Now you apply KVL for output side, output loop. Okay, when you consider output loop, I am considering I will start from here, VCC నుంచి స్టార్ట్ చేస్తాను, ప్లస్ VCC అవుతుంది, ప్లస్ VCC మైనస్ ICRC, నెక్స్ట్ మైనస్ VCE, నెక్స్ట్ మైనస్ IC plus IB into RE equal to 0. This is the output loop equation. Next, finally from this I can write VC equal to VCC minus ICRC minus of IC plus IB into RE. So when you get these two equations, in order to obtain stability factor, one of the main rules, మీ క్లాస్లో ఏం చెప్పాను, స్టెబిలిటీ ఫ్యాక్టర్కి ఒక రూల్ ఉంది. అదేంటంటే you have to find out this differentiation factor DIB plus DIC. ఇది వాల్యూ ఏదైతే ఉందో ఇది ఇన్పుట్ లూప్ని నువ్వు డిఫరెన్షియేట్ చేసావు అనుకో విత్ రెస్పెక్ట్ టు కలెక్టర్ కరెంట్, దెన్ యూ విల్ బీ గెటింగ్ DIB plus DIC. Then you can substitute in the formula which is nothing but S plus 1 plus beta by 1 plus beta into this value. Okay, so that is what is done. He has written the direct step here. First you have to find out DIB with respect to DIC. సో దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఇన్పుట్ లూప్ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ని నేను విత్ రెస్పెక్ట్ టు IC తోటి డిఫరెన్షియేట్ చేస్తాను. ఇఫ్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు DIB by DIC వాల్యూ వస్తుంది. once you get that value, you have to just substitute in the general stability factor formula. Nothing but S is equal to 1 plus beta by 1 plus beta into DIB by DIC ఏదైతే ఉందో ఆ వాల్యూ ఇది వస్తుంది. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. So finally what you get here, this is the equation that you get. As you can see here, if the denominator in the denominator RTH by RE value is tending to infinity, that is it is becoming very large value. If it is becoming very large value, you will be getting S equal to 1 plus beta. Nothing but మీకు ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్లో ఏదైతే స్టెబిలిటీ ఫ్యాక్టర్ వచ్చిందో ఆ ఫ్యాక్టర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ this value should not be very very large. If it is very very large, then the circuit will become thermally less stable. ఇది ఎప్పుడు లార్జ్ అవుతుంది అంటే ఇన్ఫినిటీగా ఎప్పుడు టెండ్ అవుతుంది, when RE becomes 0. RE becomes very small, this value will become almost infinity. సో RE ఎమిటర్ రెసిస్టెన్స్ అనేది స్మాల్ వాల్యూ ఉండకూడదు ఈ సర్క్యూట్లో. దట్ ఈస్ ద మెయిన్ అబ్జర్వేషన్. బికాస్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ దిస్ సర్క్యూట్ మోర్ స్టేబుల్, యూ హ్యావ్ టు కీప్ ఎ బెటర్ రెసిస్టెన్స్ ఎట్ ద ఎమిటర్ ఎండ్. And also if you can see here, if RTH by RE value is tending to 0, that is it is becoming very very small, then S will become 1. That means the circuit is thermally more stable. So ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే థర్మల్లీ మోర్ స్టేబుల్ వచ్చింది. సో మనం ఈ సర్క్యూట్ని ఆపరేట్ చేసుకునేటప్పుడు వీ హ్యావ్ టు డిజైన్ RTH in such a way that RTH value must be very very small, or RTH by RE value must be
almost tending to 0. In such a way you have to design the circuit. Okay, but this is generally practically not possible. To attain exactly equal to 1 అనేది almost impossible. Okay, but you can get a value near to 1. You can get slightly greater than 1, and that value is okay. But if the value stability factor is going about 41 and so on, then that stability factor is not good. Okay, 41 కన్నా తక్కువ ఉండి 1 కన్నా ఎక్కువ ఉంటే కనుక generally you are saying that this particular circuit is better than fixed bias circuit as well as collector to base circuit, base bias circuit. Okay, సో ఇందులో మ్యాక్సిమం వాల్యూ స్టెబిలిటీ ఫ్యాక్టర్ వాల్యూని మనం మ్యాక్సిమం తగ్గించవచ్చు. you may not get 1, but you can get about 2 or 3. Okay, so that can be done by changing the values of RE and RTH మనం వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేసాం? RTH is nothing but R1 R2 by R1 plus R2. ఇందాక ఫార్ములా ఒకటి ఉంది. అంటే you can regulate the resistors R1 and R2 in such a way that you can get a smaller value of RTH. Okay, so ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ S ఈక్వల్ టు 1, ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అని చెప్పినా కూడా ఆ కండిషన్లో అప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది, ఇక్కడ సర్క్యూట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఇక్కడ కొన్ని కండిషన్స్ చూపించాడు. RTH బై RE వాల్యూ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను. ఆ వాల్యూ అప్పుడు ఏమవుతుంది, మనకి S వాల్యూ అనేది 1 వస్తుంది, అండ్ RTH ఈక్వల్ టు 0 అని వస్తుంది. RE వాల్యూ ఇఫ్ ఇట్ ఈస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ, దెన్ collector is said to be in open circuit, nothing but transistor is in off condition. Okay, and if RTH equal to 0 and R1 and R2 are also 0, then you will be getting junction C as forward bias and junction E as cut off, nothing but reverse bias. ఇది ఫార్వర్డ్ బయాస్, ఇది రివర్స్ బయాస్ అవుతుంది. ఈ కండిషన్స్ని మనం అచీవ్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఓకే, దీస్ ఆర్ జస్ట్ ఫర్ practical understanding purpose he has given this, but our focus will be on mostly on this. You are trying to get 1, but you may not get 1, but you have to get nearby value, at least 2 3 వచ్చినా కూడా circuit is more stable అని చెప్పొచ్చు మనం. Okay, and that can be done by controlling this value RTH by RE. ఈ వాల్యూని మనం కంట్రోల్ దీన్ని రెగ్యులేట్ చేయగలిగితే కనుక మనకి థర్మల్ స్టెబిలిటీ అచీవ్ అవుతుంది. ఇందులో ద ఇండిపెండెంట్ ఫ్యాక్టర్, ఇప్పుడు ఈ RE అనేది ఫిక్స్డ్ ఉంటుంది సర్క్యూట్లో. ఈ RTH మాత్రం నేను ఇందాక ఏం చెప్పాను, R1 R2 అని 2 రెసిస్టర్స్ ఉంటాయి. ఆ 2 రెసిస్టర్స్ డిఆర్బిల్లా ఉంటాయి, అంటే డీకేడ్ రెసిస్టెన్స్ బాక్స్ టైప్లో ఉంటాయి. ఆ 2 రెసిస్టర్స్ని మనం మాన్యువల్గా కూడా చేంజ్ చేయొచ్చు. ఓకే, సో RTH వాల్యూ ఏమని చెప్పాను ఇందాక మీకు ఫార్ములాలో, RTH ఈజ్ నథింగ్ బట్, see here, RTH is R1 R2 by R1 plus R2. సో బై రెగ్యులేటింగ్ దీస్ 2 రెసిస్టర్స్, అంటే ఒకదాన్ని చేంజ్ చేసి ఒకదాన్ని ఇంక్రీజ్ చేయడము, లేకపోతే ఇంకొక దాన్ని కాన్స్టెంట్ పెట్టుకుని ఇంకో దాన్ని ఇంక్రీజ్ చేయడము, లేకపోతే బోత్ ఇంక్రీజ్ చేసి మనం చెక్ చేయొచ్చు. మనం ఆ సర్క్యూట్లో ఉన్న RTH వాల్యూని మనం చేంజ్ చేయొచ్చు. ఓకే, సో RTH వాల్యూ ఈజ్ వేరీడ్ ఇన్ సచ్ ఎ వే దట్ RTH బై RE వాల్యూ ఈజ్ ఆల్మోస్ట్ గెటింగ్ టు ఏ వెరీ స్మాల్ వాల్యూ, ఆల్మోస్ట్ 0 వచ్చేటట్టు చూసుకోవాలి. ఒకవేళ 0 వరకు రాదు కానీ 0.1 0.2 వచ్చిందంటే then you are trying to make the circuit more thermally stable. That means that even if the temperature is even if there is a temperature difference, temperature change, the Q point of the circuit is not being shifted. Okay, it will remain at constant position. So that is the reason it is very important to operate the circuit in thermally stable mode. Okay, సో క్యూ పాయింట్ అనేది ఊరికే షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. మన టెంపరేచర్ చేంజ్ అవుతుందంటే కనుక మనకి క్యూ పాయింట్ అనేది, ఆపరేటింగ్ పాయింట్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఈ ఆపరేటింగ్ పాయింట్ షిఫ్ట్ అవ్వకూడదు అంటే మనం టెంపరేచర్ని రెగ్యులేషన్లో పెట్టాలి. రెగ్యులేషన్లో పెట్టాలని అంటే ఇక్కడ RTH బై RE వాల్యూని మనం 0కి తీసుకొచ్చేటట్టు చేసుకోవాలి. అంటే R1 R2 వాల్యూస్ని మనం వేరీ చేస్తూ టెంపరేచర్ని రెగ్యులేటింగ్ మోడ్లో తీసుకురావచ్చు మనం. ఓకే, సో దట్ ఈస్ ద మోస్ట్ advantageous point that you see in among these 3 circuits. the self bias kunde advantage ide main ga ikkada self ga manamu bias cheyochu, ante regulation anedi mana own ga manam create chesukochu by using these 3 resistances in the circuit. One is RE,
RE అనేది మనం డిజైన్ చేసినప్పుడు RE వాల్యూ ఒకటి ఫిక్స్ చేసుకుంటాం. అండ్ R1 R2 బై చేంజింగ్ ద DRB వాల్యూస్ యూ కెన్ control the whole mechanism of operation, and thereby you can control the amplification of the అవుట్పుట్ వేవ్. ఓకే, ఇప్పుడు ఆ అవుట్పుట్ వేవ్ ప్రాపర్గా యాంప్లిఫై అవ్వాలి అని అనుకుంటే కనుక ఇక్కడ R1 R2ని మనం రెగ్యులేట్ చేసుకుంటూ యాంప్లిఫికేషన్ని ప్రాపర్గా వచ్చేటట్టు చేసుకోవచ్చు. ఓకే, బట్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ఫిక్స్డ్ బయాస్ నార్ ఇన్ collector to base bias. That is the main advantage. This is the only advantage that self bias has. So that is the reason this circuit is most widely used when compared to the other biasing methods. So most widely used biasing circuit ante self bias అని చెప్పాలి మీరు. ఓకేనా? So with these biasing stabilization techniques are over. In the next class I will continue with the remaining topics like stability factor గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తాను.